తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయన్ను తలుచుకోకుండా చాలామందికి రోజే గడవదు. తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏర్పాట్లు చేసుకొని చూసి వస్తారు. అయితే ఆయన దగ్గరకు వెళ్ళకపోయినా సరే రోజు ఉదయాన్నే సుప్రభాతం విని పనులు మొదలు పెడతారు. మనం సుప్రభాతం ఎందుకు వింటామంటే ఆ సుప్రభాతంతోనే వెంకన్నను నిద్రలేపుతారు ఆలయ అర్చకులు. సుప్రభాతం అంటే పవిత్ర ఉదయం అని అర్థం. మనం వినడమే కానీ దాని గురించి పూర్తి వివరాలు తెలియవు. అయితే సుప్రభాతానికి ఉన్న విశిష్టతను ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు గర్భగుడి ఎదురుగా నిలబడి అర్చకులు, మహాపండితులు, జియంగార్లు కలిసి సుప్రభాత సేవ శ్లోకాలను చదివి స్వామివారిని నిద్రలేపుతారు. వెంకటేశ్వర సుప్రభాతంలో అద్భుతమైన దాగి ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయంటారు పండితులు. ఈ సుప్రభాతాన్ని రాసింది ప్రతివాది భయంకర శ్రీ అన్నంగాచార్యులు వారు. వీరినే కొంతమంది అనంతాచార్యులు వారని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 1430లో ఆయన దీనిని రచించారు. వీరిని తరువాత కాలంలో పిబి అన్నన్ అని పిలుస్తారు. ఇతను రంగనాథ సుప్రభాతం రాసిన మహాకవి మనమాల మౌమిని శిష్యులు. ఇక సుప్రభాతం 4 భాగాలు ఉంటుంది. ఇందులో 70 శ్లోకాలు ఉంటాయి. ఇందులో మొదటిది సుప్రభాత సేవ. ఇందులో 29 శ్లోకాలు ఉంటాయి. అంటే ఈ సుప్రభాతంతో స్వామిని మేల్కొలుపుతారు. తరువాత స్తోత్రం. ఇందులో 11 శ్లోకాలు ఉంటాయి. కీడు నుంచి రక్షించమని పొగుడుతూ పాడే శ్లోకాలు. ఆ తరువాత ప్రపత్తి. ఇందులోని 16 శ్లోకాలలో మీ దయ చూపించమని కాలు మీద పడి మొత్తం మనల్ని మనము స్వామివారికి అర్పించే పద్ధతి అన్నమాట. చివరగా స్వామివారిని పొగుడుతూ ఆయన గొప్పతనాన్ని చెప్పే మంగళ శాసనంతో సుప్రభాతం పూర్తవుతుంది. విష్ణు మహాస్వరూపమే వెంకటేశ్వర స్వామి అని అన్నంగాచార్యులు వారు గొప్పగా ఈ శ్లోకాలను రాశారు. అంతేకాదు ఈ సుప్రభాతంలో మొదటి శ్లోకాలు శ్రీరాముడికి అంకితమిచ్చారాయన. ఆ తరువాత శ్రీకృష్ణుడిని పొగుడుతూ స్వామిని మేల్కొలుపుతారు. తమని ఆయా రూపాల్లో విష్ణువు కాపాడినట్లు కాపాడాలనేది వాటి పరమార్థం. కమలాపతి అని శ్రీ మహాలక్ష్మి పేరుతో విష్ణుమూర్తిని పొగుడుతూ కొన్ని శ్లోకాలను స్వామివారికి అంకితమిచ్చారు అన్నన్. 3-4 శ్లోకాలను శ్రీ మహాలక్ష్మికి అంకితం ఇవ్వడం విశేషం. వృషశైలి అని 7 కొండల్లోని ఒక కొండ గురించి అద్భుతంగా రాశారు అన్నన్. ఆ తరువాత వచ్చే 24 శ్లోకాలు వెంకటేశ్వర స్వామికే అంకితమిచ్చారాయన. మొదట్లో ఆయన విష్ణు రూపమని స్వామిని కీర్తించిన రచయిత ఆ తరువాత మహా అద్భుతంగా వెంకన్నను కొలిచారు. శేషాద్రి శేఖర విభో వెంకటాచలపతి, వెంకటాపతి, వృషశైలపతి అంటూ స్వామిని కీర్తించారు. చివరి 29 శ్లోకాలు మా కళ్ళు తెరిపించాలని, మీ మహా ఆశీస్సులు కావాలని, మీ గొప్ప దర్శన భాగ్యం కలిగించాలని కీర్తిస్తూ సుప్రభాత సేవ మహా అద్భుతంగా సాగుతుంది. ప్రపంచంలో ఒక దేవుడికి ఇంతలా స్వామివారే ఆశ్చర్యపోయేలా, దేవుడే దిగివచ్చేలా చేసే పూజ, శ్లోకాలు, పద్యాలు, పాఠాలు లేవంటే ఆశ్చర్యం కాదు. అంతేకాదు ఒక్క వెంకన్నకే ఇంతటి సుప్రభాత భాగ్యం ఉంది. అది మనకు అన్నన్ కల్పించిన మహాపవిత్రమైన సేవ. స్తోత్రంలో మహాపుణ్యమైన మీ పాదపూజ కోసం ఎక్కడి నుంచో వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతాం. అంతేకాదు మిమ్మల్ని మరే దేవుడు ఈ లోకంలో లేడంటూ కీర్తిస్తాం. ప్రపత్తిలో ఈ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ పొగుడుతూ మొత్తం స్వామివారిని అంకితమవుతాం. ఆ తర్వాత శ్లోకాల్లో అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎలా అంకితమై సేవ చేసుకుంటాడో చెబుతూ తాము కూడా మీ సేవ కోసమే ఉన్నామంటూ చెబుతాం. పద్మపాదాల దగ్గర చోటివ్వమని, అదే ఈ జన్మకు మహాభాగ్యమని కోరుకుంటూ స్వామివారికి కొలిచేదే సుప్రభాత సేవ. స్వామివారిని చూసేందుకు వెళ్ళిన భక్తులకు కొన్నిసార్లు సెకండ్ల సమయం కూడా సరిగా చూడకుండా రావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దాని గురించి మంగళ శాసనంలో కవి 100 ఏళ్ల క్రితమే ఈ పరిస్థితిని ఊహించి రాశారు. మిమ్మల్ని రెప్పపాటు చూసినా, తనివి తీరినంతసేపు చూసినా మీ దర్శనం మాకు మహాభాగ్యం. ఆ రెప్పపాటు దర్శనం మాకు జీవితాంతం మనస్సులో, హృదయాలలో నిండిపోతుందని కీర్తిస్తూ మహా అద్భుత శ్లోకాలు రాశారాయన. క్షణిక కాలమైన ఎన్నిసార్లు చూసినా తనివి తీరని దర్శన రూపం మీదంటారు.
అందుకే మూల విరాట్ ముందు నిలుచొని మీ దివ్యమంగళ రూపం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని చెబుతాం. అందుకే మళ్ళీ మళ్ళీ స్వామివారిని చూడడానికి వెళ్తాం. చివరగా చేయితో దీవిస్తున్నట్లు ఉండే ఆ రూపం చూసిన తరువాత మా కష్టాలన్నీ తీరుతాయి. లోకంలో మీ దర్శనం చేసుకోవడమే మహాభాగ్యం అంటూ సుప్రభాతం ముగుస్తుంది. ఇలా ప్రతి విషయాన్ని దేవుడి భావనల్లోనే కాదు, భక్తుల మనసు కూడా దృష్టిలో పెట్టుకొని సాగేదే సుప్రభాత సేవ.